నంద్యాల జిల్లా ఆర్టీఓ కార్యాలయం ఎదుట వాహన యజమానులు ఆందోళన చేపట్టారు. ఆర్టీఓ అధికారులు వాహనాలకు ఫిట్నెస్ సర్టిఫికెట్స్ ఇవ్వకపోవడంతో రాస్తారోకో నిర్వహించారు. మార్చి వరకు స్లాట్ బుక్ చేసుకున్నామని, ఎఫ్సీ చేయకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని వాహన యజమానులు ఆవేదన వ్యక్తం చేశారు. వాహనదారులు బుక్ చేసుకున్న స్లాట్లు ఏటీఎస్ సెంటర్లలో చెల్లించాలని ఆర్టీఓ అధికారి ఐశ్వర్యారెడ్డి తెలిపారు. నిరసనకారులు ఆర్టీఓ అధికారి ఐశ్వర్యారెడ్డితో మా ప్రతినిధి నూర్ బాషా ఫేస్ టు ఫేస్. నంద్యాల జిల్లా కేంద్రంలోని ఆర్టీఓ కార్యాలయం వద్ద ఉద్రిక్తత వాతావరణం ఏర్పడిందని చెప్పుకోవచ్చు. అయితే వాహనదారుల యజమానులకు ఆర్టీఓ కార్యాలయం నుంచి సంబంధించి ఆర్టీఓ కార్యాలయం నుంచి ఫిట్నెస్ పర్మిషన్ ఇవ్వాల్సిన పరిస్థితి. అయితే మీరు అప్పుడు కట్టారు అంటే పూర్తి సమాచారం చేసుకుంటే ఏం జరిగింది అసలు మీకు ఈ ఆర్టీఓ కార్యాలయం? ఎఫ్సీ కోసం వచ్చినాము. 10 రోజుల కిందనే చలాన్ కట్టించుకున్నారు. 10 రోజుల కింద చలాన్ కట్టించుకొని వాళ్ళు ఈ రోజు ఎఫ్సీ టైం ఇచ్చినారు. మనకు ఎఫ్సీకి వచ్చినాము. 60-70 బండ్లు వచ్చినాయి. పొద్దునుంచి ఒక గ్లాస్ నీళ్లు ఇంతవరకు బోయిలు కూడా చేయలేము. 9కి వచ్చినాం. 9 నుంచి ఇంతవరకు రెస్పాన్స్ లేదు. మధ్యాహ్నం 2 గంటలు చెప్తున్నారు వాళ్ళు, ఇక్కడ లేదు అక్కడికి పోరి అని. ఇక్కడ లేదు ఆడికి పోరి మిషన్ కాడికి అని. ఇంతకుముందు మిషన్ క్యాన్సిల్ అయింది, మాన్యువల్ తీసుకుంటామన్నారు. మాన్యువల్ తీసుకున్న తర్వాత మళ్ళీ ఏం చెప్తున్నారు, మాన్యువల్ కట్టించుకున్న తర్వాత ఇప్పుడు 9 రోజులకు నెంబర్ వచ్చింది. మనకు 9 రోజులకు వచ్చేసాం. కరెక్ట్ వచ్చేసిన తర్వాత ఇక్కడ కాదు అక్కడ అంటున్నారు. మళ్ళీ మనం కట్టిన డబ్బులు పోయినట్టే. ఒక్కొక్క బండికి 2,000 కట్టాం, 15,000 కట్టాము. ఒక్కొక్కరు ఒక వ్యాలిషన్ ప్రకారం కట్టాం. స్లాట్ ఎప్పుడు బుక్ చేసుకున్నారు? మేము 8-9 రోజులు అయితే బుక్ చేసుకున్నాం. అధికారులు ఏం చెప్తున్నారు, ఇక్కడ కాదమ్మా ఇప్పుడు అక్కడ అన్నారు. ఇక్కడ కట్టించుకునేది ఇల్లు, ఇక్కడ కట్టించుకోకుండా అక్కడికి పోతుంటే వీళ్ళు ఇక్కడ కట్టించుకొని ఇక్కడికి రమ్మని చెప్పి ఇప్పుడు క్యాన్సల్ అంటే మనం ఇంతమంది డబ్బులు కట్టాము. నా పరిస్థితి ఇప్పుడు రోడ్డు పైన ఎఫ్సీ కాకుంటే బండి రోడ్డు ఎక్కుతున్న ఎవడైనా పట్టుకుంటే దానికి బాధ్యత. ఎవడైనా వచ్చి గుద్దినాడు అనుకోండి మనకే కదా ప్రాబ్లం. ఎఫ్సీ ఉండదు బండికి. వీళ్ళు ఎఫ్సీ చేస్తామని పిలిపించి మాకు ఇదే వరకు నీళ్ళ అన్నంలా ఫైనల్ ఏం లేదు. ఇట్లా పరిస్థితి ఇట్లా పబ్లిక్ ఇది చేయడం మంచిది కాదు. ఇది ఇంతకుముందు ఎప్పుడు లేనిది ఇప్పుడు కొత్తగా తీసినారు. ఏదో మిషన్ తీసినారు. అలా ఆ మిషన్ కాడ కొన్ని రోజులు ఆ మిషన్ ఉంది అన్నారు, కొన్ని రోజులు క్యాన్సిల్ అన్నారు, ఈయన చేస్తామన్నారు. ఈడ డబ్బులు కట్టిన తర్వాత ఈడ కాదు ఆడిపోరు అంటున్నారు. ఇక్కడ కట్టిన డబ్బులు ఎట్లా మేడం అంటే ఇక్కడ డబ్బులు ఏం లేదు, అక్కడనే ఇంకా మళ్ళీ కట్టుకోవాలంటున్నారు. ఇది పరిస్థితి. సో ఇది ఇక్కడ వాహనదారులు యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే గడిచిన 9 రోజుల క్రితము స్లాట్ బుక్ చేసుకున్నారు, అదే చలానా కట్టారు. అయితే గతంలో చలానా కట్టిన తర్వాత ఈ ఆర్టీఓ కార్యాలయం సంబంధం అన్నారు. ఈరోజు మాకు సంబంధం లేదు, స్లాట్ బుకింగ్ మాకు పర్మిషన్ లేదు, మేమేం చేయలేము, ముందర ఉన్నటువంటి ఇంకో ప్రైవేట్ సంస్థకు వద్దకు వెళ్ళాలని కట్టిన చలానాకు సంబంధించిన అమౌంట్ కూడా మాకు సంబంధం లేదు, రిటర్న్ రావంటూ కూడా ఆర్టీఓ అధికారులు చెప్పడంతో ఆందోళనకు గురవుతున్నారు వాహన యజమానులు. అయితే ఆర్టీఓ కార్యాలయం వారు ఎఫ్సీ పాసింగ్ ఇవ్వాలని ఇస్తేనే వారికి సంతృప్తికరంగా ఉంటుందని, లేదంటే వాహనము రోడ్డు ఎక్కితే అధికారులు పట్టుకున్నప్పుడు వీరికి భారీ ఉంటే అతి భారీ స్థాయిలో కూడా చలానా వేస్తారని కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా వాహనాలకు సంబంధించిన పూర్తి స్థాయిలో ఫిట్నెస్ కూడా సంబంధించింది కూడా ఆర్టీఓ కార్యాలయం ఇవ్వాల్సిన పరిస్థితి. సో మనం చూసే వాహనదారులు తమకు కట్టేటువంటి చలానా అదేవిధంగా ట్యాక్స్ కట్టారు. మరొకసారి ప్రైవేట్ సంస్థల వద్దకు వెళ్ళమంటున్నారు, మేము నష్టపోతామంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు నంద్యాల జిల్లా ఆర్టీఓ ఐశ్వర్యారెడ్డి ప్రస్తుతం మేడం మనతో పాటు చెప్పండి, ఎందుకు ఈ విధంగా జరిగింది, గతంలో ఎప్పుడు జరిగింది, ఈ విధంగా ఎందుకు ఇప్పుడు జరిగింది? అంటే ఇది ఒకటి మెయిన్ ఇష్యూ, టెక్నికల్ ఇష్యూ అయిందండి. ఏటీఎస్ ఓపెన్ చేసినా కూడా మన వైపు స్లాట్ బుకింగ్ అనేది క్లోజ్ చేయలేదు. సో జనాలు యాజ్ యూజువల్ మనకి చేసేస్తున్నారు కదా అని చెప్పి ఓపెన్ ఉంది కదా అని స్లాట్ బుక్ చేసుకోవడం జరిగింది. మెయిన్ ప్రాబ్లం అక్కడ జరిగిందండి, అది చూసుకోవాల్సింది. అంటే మేము చలానా కట్టిన తర్వాత ట్యాక్స్ కట్టి మళ్ళీ ప్రైవేట్ సంస్థకు వెళ్ళాలంటే మాకు చాలా ఇబ్బంది కదా, మేము కట్టిన డబ్బులు ఇక్కడ. ట్యాక్స్ అనేది మీరు ఒకసారి కట్టాలి, మా దగ్గర కట్ అయింది వాళ్ళ దగ్గర కూడా వస్తుంది, మీరు మళ్ళీ ఇంకోసారి ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. ట్యాక్సే ఎక్కువ అమౌంట్ ఉంటుందండి, 10,000 15,000. అది అప్లికేషన్ ఫీ అనేది ఒక 300-400 అంతే ఉంటుంది. పెనాల్టీ ఫీజు ఇంకా వాళ్ళు లేట్ గా ప్రతిరోజు ఎన్ని రోజులు డిలే చేస్తే ఆ రోజుకి ప్రతి రోజుకి 10 రూపాయలు లేకపోతే 50, డిపెండ్స్ ఆన్ వెహికల్ బట్టి కూడా ఉంటుంది. అది ఇక్కడ కట్టినట్టు అక్కడ కట్టాల్సి వస్తుంది. ఈ అమౌంట్ ఏమవుతుందంటే ఇప్పుడు క్వార్టర్లీ ట్యాక్స్ వెహికల్స్ ఉంటాయి కదండి, వెహికల్స్ కొన్ని క్వార్టర్లీ కడతారు, లైఫ్ కడతారు. క్వార్టర్లీ ట్యాక్స్ లో అడ్జస్ట్ చేసేస్తాం. ఓకే, లైఫ్ ట్యాక్స్ వెహికల్స్ అనే వాటికి రీఫండ్ కోసం మేము మా పైన ఉన్న అథారిటీస్ ని రిక్వెస్ట్ చేసుకుంటున్నాము. అది ఒక 1 month లో వస్తుంది మాక్సిమం అనే అనుకుంటున్నాం.
ఆల్టర్నేట్ ఏమండి? ఆల్టర్నేటివ్ మళ్ళీ ఇప్పుడు వాళ్ళు ఖచ్చితంగా వెళ్ళాలి. ఖచ్చితంగా వాళ్ళు బుకింగ్స్ అనేవి ఏటీఎస్ లోనే చేసుకోవాలి. మా దగ్గర ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ లో ఆ ఫంక్షన్ అనేది మాకు తీసి వాళ్ళకి ఇచ్చేసారు. ఇప్పుడు ఎట్లయితే సైంటిఫిక్ ట్రాక్స్ వచ్చేసాయండి, ఇప్పుడు కర్నూలులో డిఎల్ డ్రైవింగ్ లైసెన్స్ అన్ని సెన్సార్స్ తోనే చేస్తున్నారు కదా, అలా ఇది కూడా మొత్తం సెన్సార్ బేస్డ్ ఉంటుంది, కానీ మా కంట్రోల్లో ఉండదు. ఇంకొకటి, ఏటీఎస్కి వెళ్తే ఫిట్నెస్ అంత ఈజీగా రాదు అనే వాదన కూడా ఉంది. అది ఎందుకంటే అంటే ఇప్పుడు మన డిపార్ట్మెంట్ లో మాన్యువల్ గా ఇచ్చినప్పుడు కొన్నిసార్లు అటు ఇటు ఏదైనా తక్కువ ఉన్నా కూడా ఓకే చెప్పి ఎఫ్సి ఇచ్చేయడం జరిగింది. కానీ ఇది కంప్యూటర్ బేస్డ్ కాబట్టి వాళ్ళు చాలా స్ట్రిక్ట్ గా చేస్తున్నారు. సో దానివల్ల ఏమవుతుందంటే లాంగ్ టర్మ్ లో బెనిఫిటే ఉంటుందండి. రోడ్ సేఫ్టీ అనేది ఇంకా పెరుగుతుంది, మెరుగవుతుంది, యాక్సిడెంట్స్ తగ్గుతాయి. వెహికల్ ఎంత మంచిగా ఉంటే ఇప్పుడు డ్రైవర్ కంట్రోల్ కూడా అంత గట్టిగా ఉంటుంది కదండి. సర్వీసెస్ రిపేర్స్ అనేవి తక్కువ ఉంటాయి, డ్రైవర్ కి కంఫర్ట్, దానివల్ల డ్రైవర్ అలర్ట్ గా ఉండి యాక్సిడెంట్స్ అనేవి తగ్గడం అనేవి జరుగుతుందండి. సో ఇది లాంగ్ టర్మ్ లో బెనిఫిట్ అవుతుంది, కానీ ఇనీషియల్ గా ప్రజలు కష్టపడడం అనేది జరుగుతుందండి. సో ఇది ఆర్టీఓ జిల్లాధికారి ఐశ్వర్య చెప్తున్నారు. ఏటీఎస్ కార్యాలయం వెళ్తే బండి యొక్క ఫిట్నెస్ కండిషన్ కూడా మెరుగవుతుందని, భవిష్యత్తులో ప్రస్తుతం కొంత ఇబ్బంది పడినప్పటికీ కూడా భవిష్యత్తులో వారికి వాహనదారులకు, యజమానులకు, అదేవిధంగా డ్రైవింగ్ చేసేటువంటి వ్యక్తులకు కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుందని కూడా జిల్లా ఆర్టీఓ అధికారి ఐశ్వర్య చెప్తున్నారు. నూర్బాషా, సిటీ 24/7.